In 300 meters, use the left 2 lanes to turn slightly left onto Racer de Jadesi. ఎలాగైతే కింద మీద పడి బ్లూ మాస్ దగ్గరికి వచ్చేసాను. జనాలు అయితే కుప్పలుగా ఉన్నారు, చూడాలి. ఈ స్తంభానికి ఏదో పెద్ద హిస్టరీ ఉన్నట్టుంది, కానీ అదేంటో నాకు తెలియదు. కాకపోతే అందరూ వచ్చి ఈ స్తంభాన్ని ఒకసారి చూసి వెళ్తున్నారు. చిన్నదేం కాదు, పెద్దదే. దూరం నుంచి చుట్టగల చిన్న కనిపిస్తుంది, కానీ ఉంది మనకి అయ్యే స్తంభం అంతా. గురుగారు చెప్తున్నారు దానికి ఉన్న స్టోరీ, అదే ఆ స్తంభానికి ఉన్న హిస్టరీ గురించి. ఈయన అంత ఓపిక నాకు లేదు, అంత టైం కూడా లేదు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా మనకి తాజ్మహల్ 8th వండర్ అంటారు కదా, అది ఎలా ఉంటుందో చూడలేదు నేను. అది నాకు తెలిసి దీనికన్నా పెద్ద ఉంటుందేమో అనుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే తాజ్మహల్ కట్టడానికి వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచే, ఇక్కడ టర్కీ నుంచే ఒక 20,000 మంది వచ్చి మనకి అక్కడ తాజ్మహల్ కట్టారు. ఆ తర్వాత రకరకాల స్టోరీలు ఉన్నాయండి. ఆ తర్వాత అందరూ చేతులు అక్కడ తాజ్మహల్ ఎవరైతే కట్టారో వాళ్ళందరి చేతులు నరికేశారని పెద్ద స్టోరీ ఉంది. అన్నీ నిజాలో కదా తెలీదు, కాకపోతే స్టోరీలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి వర్క్ చేయడానికి జనాలు రావటం, అక్కడ కట్టిందైతే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అదైతే నిజమే. వీళ్ళంతా స్కూల్ పిల్లల టూర్లా ఉంది. లోపలికి వెళ్తే రూల్ ఏంటంటే అమ్మాయిలు అయితే హెయిర్ కంప్లీట్గా కవర్ చేయాలి. చిన్నపిల్లలు అయితే ఓకే, బట్ పెద్దలు అయితే మాత్రం కంప్లీట్గా హెయిర్ కవర్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. షూస్ కూడా ఎలా లేదు, షూస్ తీసేయాలి ఇక్కడ. సేమ్ మన గుడిలోకి ఎలా వెళ్తాం అలా.
అమ్మ స్తంభం ఎంత లావుందంటే అమ్మ బాబాయ్. That's why it's going to collapse not in 2 years, but for example 200 or 400 years later it's going to collapse. And they are sharing this way, they are sharing the weight and they are sharing. వాళ్ళంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఒక టూర్ గైడ్ని పెట్టుకొని ఆ హిస్టరీ చెప్తుంటే దీని గురించి వింటున్నారు. పక్కన నుంచి ఉంటే మనకి ఫ్రీయే, కాకపోతే అంత టైం లేదు. ఈవిడ కూడా ఆవిడే ఏదో చెప్తుంది దీని గురించి. టూరిజం ఇక్కడ బాగుంటుంది, బాగా డెవలప్ అంటే చెప్తా వినండి. ఇప్పుడు మనోడు హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు కదా చెవులో, ఇంకే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా. ఈ టూర్ గైడ్ చెప్తుంటాడు, అక్కడ స్పీకర్ ఉంటుంది, స్పీకర్లో వీళ్ళు హెడ్ ఫోన్స్లో వింటూ ఉంటారు అదంతా. ఆడు టూర్ గైడ్ అంత కష్టపడి అరక్కలేదు వీళ్ళందరికీ గుంపు మొత్తం వినిపించేలాగా. అటు సైలెంట్గా చిన్న మైక్ పెట్టుకుని చెప్తూ ఉంటాడు. వీళ్ళందరికీ లైవ్లో హెడ్ ఫోన్లో వింటారు ఆ స్టోరీ అంతా. టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారు. విన్నవారు సరిగ్గానే. బాగుంది. నాకు పొగట్టడం సరిగ్గా రావట్లేదు. యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళు అయితే బాగా పొగడతారు, అద్భుతం అది ఇది, కళ్ళు చెదిరిపోయే అందాలు అది ఇది అని. నాకు అంతగా అలవాటు లేదు కాబట్టి బాగుంది, అయితే చాలా బాగుంది, చాలా పెద్దది. ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత ఖర్చు పెట్టారో కట్టడానికి. దీన్ని బ్లూ మాస్క్ అంటారు, ఎందుకంటే ఎక్కువ దీంట్లో బ్లూ కలర్ వాడతారు. బ్లూ కలర్ వాడినది దీన్ని ఎక్కువ బ్లూ మాస్క్ అంటారు. మొత్తం అంతా లోపల డిజైన్ టైల్స్తో డిజైన్ చేశారు. మ్యాటర్ ఏంటంటే ఇది ఒకప్పుడు ఇది కదా అనుకుంటా, ఇదో ఇంకొక మాస్క్ ఉంది, దీనికి ఆపోజిట్లో ఒకటి ఉంది అది అనుకుంటా. రెండట్లో ఒకటి చర్చ్, ప్రస్తుతానికి అయితే ఇది మసీద్ కానీ అప్పట్లో ఇది చర్చ్ని దాన్ని మళ్ళీ మసీద్ చేశారు, మళ్ళీ మసీద్ మ్యూజియం చేశారు, మళ్ళీ మ్యూజియంని మళ్ళీ మసీద్ చేశారు. వీళ్ళు మాస్క్ అంటారు. చాలు, అందరూ వచ్చి చూస్తున్నారు తప్ప, అంటే మామూలుగా ప్రేయర్ చేయటం, దండాలు పెట్టుకోవడం అలాంటివి ఏమైనా కనిపించట్లేదు, ఎవరు చేయట్లేదు. అందరూ టూరిస్టులే కదా. వీళ్ళు స్కూల్ పిల్లలకి వీళ్ళకి కూర్చోబెట్టి చెప్తున్నారు స్టోరీ గురించి. ఏంటో నాకే ఫోటోలు తీయటగా వాడు లేకుండా అయిపోయాడు. ఇక్కడ టూరిజం అంతా పెద్ద బిజినెస్లో ఉంది, చాలా పెద్ద బిజినెస్. వీడైతే నన్ను దొంగ టికెట్లు అమ్మినాడు, బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు. నా దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉంది, బ్లాక్లో కొనుక్కుంటావు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ పెద్ద క్యూ ఉంది లైన్ కొనడానికి, లోపలికి వెళ్ళడానికి. మెయిన్ స్పైసీ మార్కెట్ ఇది ఇస్తాంబుల్లో. చాలా మార్కెట్లు ఉన్నాయి, అందులో ఇదొకటి. మెయిన్ వీళ్ళు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్లు చేస్తుంటారు. మెయిన్ ఇక్కడ స్పైసెస్, డ్రై ఫ్రూట్స్
మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఎక్కువ వెళ్ళే స్వీట్లు అన్నీ వెరైటీగా ఉంటాయి. ఎక్కువ నట్స్ యూస్ చేస్తారు స్వీట్లలో. టేస్ట్ చూడమని చెప్పి అలా చేతికెత్తాడు. పొరపాటున మనం తీసుకున్నా కొన్ని దాకా వదలదు, అలా తినిపించేస్తాడు డైరెక్ట్ ఫ్రీగానే. ఒక్కసారి తిన్నావా అయిపోయా. ఈ మార్కెట్కి 2-3 పేర్లు ఉన్నాయి. కొంతమంది ఏమో స్పైస్ మార్కెట్ అంటారు, కొంతమంది ఈజిప్షియన్ బజార్ అంటారు. స్వీట్లాండ్ అయితే మాత్రం వెరైటీగా ఉంటాయి. ఇవే వీళ్ళని స్వీట్లు పట్టు, ఇందులో వీళ్ళ పేర్లు అంటే కూడా మనకు తెలియదు. లాస్ట్ టైం ఇక్కడ ఏదో షాప్లో నేను తీసుకున్నా, బట్ ఏంటంటే ఇక్కడ తింటే ఫ్రెష్గానే బాగుంది. బట్ దాన్ని ఇండియా తీసుకెళ్ళేసరికి మొత్తం గట్టిగా ఎండిపోయింది. నేను కొన్ని మళ్ళీ ఇండియా తీసుకెళ్ళేసరికి దగ్గర దగ్గర 3 నెలలంతా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఎండిపోయి గట్టిగా అయిపోయి టేస్ట్ మొత్తం పోయింది. ఫ్రెష్గా అంటే నాకు తెలిసి ఒక 1 మంత్లో తినేసేలు అయితే బాగుంటాయి అనుకుంటా. నేను చాలా రోజులు 2-3 మంత్స్ దాన్ని అలా ఉంచేసరికి టేస్ట్ మొత్తం పోయింది. ఇక్కడ వీళ్ళు టీ అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది. వీళ్ళు టీ జస్ట్ డెకాషన్ ఉంటుంది. డెకాషన్ ఇది షుగర్ అనమాట. షుగర్ మిక్స్ చేసి తాగేస్తారు. ఇక్కడ ఎవడిష్టం వచ్చినాడు రేట్లు ఎట్టుకున్నాడు. ఒక్కొక్కడు రేట్కి పక్క షాప్కి అసలు రేట్లు సంబంధమే లేదు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్లు పెట్టుకున్నారు అలా ఇష్టం వచ్చినట్టు. ఒక షాప్లోనేమో 150 అంటాడు, ఒక షాప్లో 300 అంటున్నాడు. రకరకాల రేట్లు ఉన్నాయి. అందరం మీద ఒకటే స్వీట్. మళ్ళీ ట్రాంప్ ఇది. ట్రాంప్ బాగుంది ఎందుకంటే మనకి ఇది సందుల్లో బందుల్లో కూడా తిరిగేస్తుంది ఈజీగా. అండ్ ఏంటంటే స్టాపులు కూడా ఎక్కువ ఉన్నాయి చాలా. మనకి ట్రైన్ అంటే చాలా తక్కువ స్టాపులు ఉంటాయి కదా, ఇది అలా కాదు, చాలా స్టాపులు ఉన్నాయి. ప్రతి సందులోకి వెళ్తుంది. కొన్ని ప్లేస్లో హిల్స్లా ఉంది, పైకి కూడా వెళ్తుంది. అండ్ ట్రైన్ లాగా పెద్ద సౌండ్ లేదు, సైలెంట్గా వస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. బాగుంది. స్టాప్లు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి. లోపల కూడా అది బాగుంది. మనకి ఇలాంటి ట్రంపులు లేవు ఇండియాలో, ఉంటే బాగుండు. ఎందుకంటే మనకి ట్రైన్స్ ఎక్కువ ఎలా ఉంటాయంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి అలా వెళ్తుంటాయి, సిటీ మధ్యలోంచి వెళ్ళినా పెద్ద సౌండ్. అసలు చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది. వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఏం తెలియటచ్చు. బస్సు ఎలా అవుతుంది మనకి సేమ్ ఇప్పుడు వస్తుంది ట్రాంప్, కానీ చూడండి ఎంత సైలెంట్గా ఉంది, పెద్దగా సౌండ్ ఏం లేదు. ఇది ఎక్కి నేను ఇప్పుడు నా పోర్ట్కి వెళ్ళాలి, గలాటా పోర్ట్. చూడండి నేను సాఫ్ట్గా వచ్చాను, సైలెంట్గా, పెద్దగా సౌండ్ ఏం లేకుండా. జనాలు బాగానే వాడుతున్నారు దీన్ని, టూరిస్టులు కూడా బాగానే వాడుతున్నారు. ఈజీగానే ఉంది అంటే ఇయర్ వాడటానికి. ఇది తెలియక ట్యాక్సీ ఎక్కామంటే మాత్రం మనకి చాలా ఎక్కువ అవుతుంది టికెట్లు గట్లకి. ఇదైతే తక్కువ కాస్ట్లో అయిపోతుంది. జస్ట్ సెకండ్ మెస్ లేదంటే బయట ఉండిపోతున్నాను. లాస్ట్ టైం అయితే ఇదంతా మొత్తం సైక్లేషన్ తిరిగాను. అప్పుడు మనకి డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం ఉండేది కాదు. ఈ మధ్యన ఏంటంటే కొంచెం బద్ధకం పెరిగింది. ఇప్పుడున్న సైకిళ్ళకి షిప్లో తాళాలు వేసుకొని తిరగగలను తప్ప దాన్ని తాళం వేసి ఏమైనా అటు ఇటు వెళ్ళాలంటే వెళ్ళలేము. ఆ సైకిల్ వేసుకొని తిరగాలి, దాని కూడానే ఉండాలి.
సైకిల్ పోయినాయి అంట షిప్లో, అప్పటి నుంచి ఇంకా తాళాలు తీసేశారు. అటుపక్క యూరప్, ఇటుపక్క ఏషియా, రెండిటికి కనెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ బ్రిడ్జ్. ఇది కూడా వేరే బ్రిడ్జ్ కూడా ఉంది పెద్దది, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్, దగ్గర దగ్గర 32 కిలోమీటర్లు అంత పొడుగు అది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఏషియాని యూరోప్ని కలుపుతుంది, చాలా పెద్ద బ్రిడ్జ్. పడాలో తిరిగితే ఇంకా బాగుంటుంది, ఫెర్రీ ఎక్కి. నెక్స్ట్ టైం మళ్ళీ అవుతున్నాం కానీ ఇస్తాంబుల్, మరి ఎప్పుడు సెలవు ఇస్తుందో లేదో మా మేనేజర్. అది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చింది, పాత మేనేజర్ కాదు, కొత్త మేనేజర్. పాత మేనేజర్ ఏమో బ్రిటిష్ది, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా. అయితే వాళ్ళ తాతది ఇండియా, దీనికైతే ఇండియాతో సంబంధం లేదు, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉంది. కాకపోతే ఇంకా మనకి ఇండియాలో పేరు కనుక ట్యాగ్ లైన్లు ఉంటాయి కదా, రెడ్డి, చౌదరి, అలా ట్యాగ్ లైన్లు ఉంటాయి కదా. ఈవిడ మాత్రం ఆ ట్యాగ్ లైన్ వదలలేదు. తాతల టైంలో ఆఫ్రికా వెళ్ళిపోయినా ఇంకా ట్యాగ్ లైన్ ఉంది ఈడికి. పశ్చిని నాయుడు పేరు, వెనకాల నాయుడు అనే ట్యాగ్ లైన్ మాత్రం అలాగే ఉంచారు. కల్చర్ మాత్రం మారిన ఆ ట్యాగ్ లైన్లు మారలేదు. ట్రంప్ ఎక్కువ బాగానే ఉంది కానీ ఇది ఏ రూట్ తీసుకెళ్తున్నాడు ఏంటి ఏం లేదు. ఇక్కడ చేసినాడు మెట్రోలో ఏంటంటే ఇలా చూపించదు కదా డిస్ప్లేలో ఎట్ వెళ్తుంది ఏంటని. ఇక్కడ ఇంగ్లీష్లో లేదు, టర్కీ లాంగ్వేజ్లో ఏదో ఉంది, అర్థమైంది అవ్వట్లే. మామూలుగా ఇక్కడ మెట్రోలో అక్కడ ఇండికేషన్ చూపించదు ఎక్కడ వరకు వెళ్ళాం అక్కడ ఉన్నా, ఇక్కడ అలాగే ఏం లేదు. బయట కిటికీలో చూసుకోవాల్సి వస్తుంది. ఎవరిని అడుగుదామన్నా ఈ టర్కీ వాళ్ళకేమో ఇంగ్లీష్ మాట్లాడరు, మ్యాక్సిమం అందరూ ఈ టూరిస్టులో ఉంటారు, వాళ్ళకేం తెలియదు, అడిగి వేస్ట్. తెలిసినోడికి ఏమవుతుంది, ఇంగ్లీష్ రాదు. అలా చూసుకుంటే ఎలా అవుతుంది, నాకేమంత టైం ఏమవుతుంది. ఓకే పర్లేదు, కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. ఇలా కిటికీలను చూసుకుంటే కదా అసలు తెలియట్లేదు ఎటు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టాప్ వినాలి. అమ్మో చాలా ముందుకు వచ్చేసాం, ఇప్పుడు చాలా దూరం నడిచి వెళ్ళాలి. వెళ్దామా వద్దా? చెప్పాను కదా బస్సులా ఉంది బాగుందని చెప్పి, కాకపోతే బస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు, ట్రైన్ లాగే చాలా ముందుకు తీసుకొచ్చేసాడు. నేనేదో అనుకుంటే ఏదో అయింది. మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి, మరి ఇంకొక ట్రంప్ ఎక్కాలి, అదేమవుతుందో చూడాలి. లక్కీగా ఇంకా వెంటనే ఇంకొక ట్రంప్ దొరికితే ఎక్కేసి వచ్చేస్తాం, లేదంటే బలి. మన సైడ్ అమ్మాయిలు కొద్దిగా తెల్లగా ఉంటే ఎన్ని స్టైల్ చేస్తారో, ఇక్కడ అలాగే ఉండదు. హలో, ఇక్కడ టర్కీ అమ్మాయిలు అయితే ఫ్రెండ్లీగా ఉంటారు, హాయ్ హలో అంటే బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, అంతే అంతే.